ఆధునిక జీవనశైలితో పాటు మారిన ఆహారపు అలవాట్ల వల్లే నేటి సమాజంలో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆహార ఆరోగ్య నిపుణులు స్వతంత్ర శాస్త్రవేత్త కృషిరత్న డాక్టర్ ఖాదర్వలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానం, సహజ ఆహార పదార్థాల వినియోగంతో ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని సూచించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 15న హైదరాబాద్ సనత్ నగర్లోని లోధా కాసా పారడిసో నివాస సముదాయంలో జరిగిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం సదస్సులో ఖాదర్వలి పాల్గొన్నారు. సిరిధాన్యాలు, ఆకుల కషాయాలతో కలిగే ప్రయోజనాలు, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సహజ చికిత్సా విధానాలను వివరించారు. రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు మరియు లోధా కాసా పారడిసో అపార్ట్మెంట్ వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. Sugar in your knee joints is rheumatism arthritis. Sugar in your eyes is glaucoma. Sugar in your blood is diabetes. Sugar in your heart is angina pectoris, BP. Sugar in your brain is your old age and Parkinson's, Alzheimer's. So all these names are different. The disease is sugar, sugar, sugar. ఇది మీకు అర్థం కావాలి. ఈ డాక్టర్లు అందరూ వేరే వేరే పేర్లు పెడుతున్నారు. అంటే మీ రోగం ఒక్కటే, బియ్యము, గోధుమలు, చక్కెర. అదే రోగం. మిమ్మల్ని మభ్యపెడుతున్నారు ఈ తజ్ఞులు. డైమెన్షియా, అక్కడ అక్యుములేట్ అయితే అది డైమెన్షియా అని పేరు పెడతారు. మోకాళ్ళలో అక్యుములేట్ అయితే కీళ్ళ నొప్పులు అంటారు. మీకు కీళ్ళ నొప్పులు బాగా కావాలంటే ఏం చేయాలంటే మీరు ఈ గోధుమలు, బియ్యము, చక్కెర తినడం ఆపు చేస్తే 6 వారాల్లో బాగవుతారు. అది నేను చెప్పొచ్చేది అది. రోగం ఒకటే, మీ ఆహారము మార్చుకోండి. ఆసుపత్రులలో ఆరోగ్యం లేదు, మీకు ట్యాబ్లెట్లు దొరుకుతాయి. ఎక్కడ ఆరోగ్యం కావాలా? వంటిల్కి వెళ్ళండి. లేనిపోయిన రోగాలు తెచ్చేయి బియ్యము. సార్ నేను నల్ల బియ్యం తింటాను సార్, గోధుమల బియ్యం తింటాను సార్. బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఆల్ రైస్ హ్యావ్ నో ఫైబర్, ఓన్లీ 0.2 grams ఫైబర్. వీల్ ఫోర్టిఫై విత్ ఫైబర్. ఇది చేస్తాం, అది నాన్ సెన్స్. దేవుడు చేసి పెట్టాడు ఆల్రెడీ. ఇక్కడ ఈ 5 ధాన్యాలే కాదు, ఈ 5 ధాన్యాల్లో 8 నుంచి 12.5% ఉంది. రాగుల్లో 3.6, జొన్నలు, సజ్జలు, వరిగలలో ఇంకా తక్కువ ఉంది. అందుకే దీనిని తటస్థ ధాన్యాలు అన్నాం. మీకు రోగాలు ఎక్కువ ఉన్నాయి, ఈ 5 ధాన్యాలు తినండి. 2 రోజులు ఒక్కొక్క ధాన్యం కలిపి తినకండి. కలిపితే ఏ రోగము బాగా కాదు సరిగ్గా. కొర్రలు మీ శ్వాసకోశాలని, నరనాడుల్ని శుద్ధం చేస్తాయి. అక్కడితో ఆగిపోలేదు ఈ అద్భుతమైన పీచు పదార్థం చేసే మహత్వం. ప్రతి అంగంలో ఉత్పాదన అవుతున్న కల్మషాల్ని ఆ రోజు పీకి బయట పాడేసే అద్భుతమైన గుణం ఈ 5 ధాన్యాల పీచు పదార్థాల్లో దేవుడు పెట్టాడు. ద కెపాసిటీ టు రిమూవ్ ద టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ సెల్ ఆన్ యువర్ బాడీ ఈస్ గివన్ టు దిస్ ఫైబర్ రిచ్ గ్రెయిన్స్. And in another dimension, if there are any doctors or scientists, it is the production of energy that creates the problem. In the mitochondria, carbon dioxide is released and ATP is produced. It is the ATP, biological energy, which is the source of all energy for living things. Be it in a microbe, be it in a human being, be it in a whale. So without producing carbon dioxide, you cannot produce energy. Now imagine I press your nose and mouth for 3 minutes. What will happen to you? Ticket this one, paiki vellipotaru. Am I right? That means as much as you are producing the ATP, which is the biological energy, at the same moment, the same platform, you are producing carbon dioxide, which is deadly toxic gas. And that's why ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావాల్సి వచ్చింది ఒక జీవికి. ఉచ్ఛ్వాసంలో ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, నిశ్వాసంలో ఇంగాలామ్లము బయటకు వస్తుంది. అర్థమవుతుందా? అంటే ప్రతి జీవ రసాయనిక ప్రక్రియలో మంచిది వస్తుంది, చెడ్డది వస్తుంది. ఇమాజిన్ బిలియన్స్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్ యువర్ బాడీ generating good things
bad things. So who will manage the bad things? రైస్ తింటే బాగానే ఉంటుంది, అది ప్రొడ్యూస్ చేసే టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ని క్లీన్ చేయలేదు. దట్స్ వై ఇట్స్ నాట్ యువర్ ఫుడ్. Am I making sense? Because this is the question everyone asks. రైస్ తినద్దంటాడు ఈ వెధ వచ్చి. తింటున్నాం కదా, ఉన్నాం కదా, రోగం వస్తుంది కదా. రోగం ఎందుకు వస్తుంది? వరి బియ్యంలో, గోధుమల్లో, చక్కెరలో, మాంసంలో మీ దేహంలో ఉత్పాదన అవుతున్న కల్మషాల్ని ఆ రోజు తీసివేసే గుణం లేకపోవటం వల్ల రోగం వస్తుంది. నాట్ దట్ దెర్ ఇస్ నో న్యూట్రిషన్ ఇన్ వాట్ యు ఆర్ ఈటింగ్. దెర్ ఇస్ ఎనఫ్ న్యూట్రిషన్ ఇన్ ఎవ్రీ ప్లేస్, బట్ దెర్ ఇస్ నో క్లీనింగ్ కెపాసిటీ ఇన్ ఎనీ అదర్స్ యాజ్ మచ్ యాజ్ ఇన్ దిస్ 5 grains. రాగులు, జొన్నలు, సజ్జల్లో కూడాను ఉంది, కానీ ఎక్కువ ప్రమాణంలో లేదు. వరి బియ్యంలో, గోధుమల్లో 0 ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో నిరోగిగా ఉండాలంటే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళకూడదు అనుకుంటే, ఏ ట్యాబ్లెట్ తీసుకోను అనుకుంటే, మీరు తినాల్సిన ఆహారం వైపుకు మీకు పరిచయం కావాలి, జ్ఞానం కావాలి, ప్రజ్ఞ ఉండాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఎవ్రీవన్ ఆన్ దిస్ ప్లానెట్ కెన్ బీ డిసీజ్ ఫ్రీ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ వాట్ ఫుడ్ ఈజ్ అండ్ వాట్ ఫుడ్ ఈజ్ నాట్. అంటే ఆహారాన్ని ఇంతవరకు మానవ జాతి నిర్వచించలేదు. ద హోల్ హ్యూమన్ రేస్ హెస్ నాట్ డిఫైన్డ్ వాట్ ఫుడ్ ఈజ్. ఐఎమ్ ట్రయింగ్ టు డూ దట్ ఇన్ ద లాస్ట్ 30 years. ఎందుకంటే రోగం ఎక్కడ ఉద్భవమవుతుందో అక్కడనే దాన్ని మటుమాయం చేసే అద్భుత మహత్వమైన గుణం ఈ సిరిధాన్యాల పీచు పదార్థంలో దేవుడు అమర్చాడు. ఇది తినండి, అది తినండి. అందరూ నన్ను ప్రచారం చేస్తున్నాడు సిరిధాన్యాలు. నాకు ప్రచారానికి సంబంధం లేదు. దాని తత్వం గురించి మీకు చెప్తాను, తర్వాత మీ ఇష్టం. తింటారో చస్తారో మీ ఇష్టం. అందరం చస్తాం, మిల్లెట్స్ తిని చావకుండా ఉండం, కానీ నడుస్తూ చస్తాం. ఏ ఇబ్బంది లేకుండా చస్తాం. బికాస్ బతుకుకు మనం ఆయుష్ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మన చేతుల్లో ఉంది. పుట్టడం మన చేతుల్లో లేదు, చావటం మన చేతుల్లో లేదు. క్యాన్సర్ ఉండి 10 సంవత్సరాలు బతికి తర్వాత చస్తున్నారు. సో క్యాన్సర్ వల్ల వాడు చావట్లేదు. హీఈస్ నాట్ డైయింగ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్, హీ డైస్ వెన్ హీ హ్యాస్ టు డై. డయాబెటీస్ వచ్చింది, రోగం ఉంది, 20 సంవత్సరాలు టాబ్లెట్ తీసుకొని అది ఇది నిద్ర రాలేదు, వాడిని ఇన్ని తిట్టుకొని గొంతు కక్కసర బతుకుతారు అందరూ. ఒక్కరోజు కూడా టాబ్లెట్ తీసుకోకుండా, ఒక్కరోజు కూడా కష్టపడకుండా 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతికి చావడం ఈజ్. సో ఆయుష్ గురించి నేను మాట్లాడటం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్, హౌ డూ యూ లివ్? డూ యూ లివ్ వెల్ ఆర్ నాట్? అది చెప్పానే. 78 ఏళ్ళు ఆవిడ వెనక నేను పరిగెత్తున్నాను, ఆవిడ టంగ నడుస్తూ పోతుంది. దాట్ ఈజ్ లైఫ్. అండ్ దట్ లైఫ్ వితౌట్ డిసీజ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ యూ ఈట్ ద రైట్ ఫుడ్. బట్ మన కర్మ ఏంటంటే మనతో నివసిస్తున్న పిల్లులకు, కుక్కలకు కూడా రోగాలు తెప్పిస్తున్నాం. అంటే వాళ్లకు కృతక ఆహారం ఇచ్చి వాళ్ళ దేహాల్లోనూ రోగాలు తయారు చేస్తాం. ఈ ఆహారానికి మనం మార్పు చేసుకుంటే, మన వంటిళ్ళని మనం మార్పు చేసుకుంటే ప్రపంచమంతా బాగుపడుతుంది. యూ డోంట్ నీడ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్. దే ఆల్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఇఫ్ యూ జస్ట్ చేంజ్ యువర్ కిచెన్. వంటిళ్ళకి వెళ్ళండి, వంట చేసే పదార్థాలను మార్చండి. దోశలు వేసుకోండి, కొర్రలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా మినుములు వేసి నానబెట్టండి. 6-7 గంటల తర్వాత రుబ్బి, కోర్స్ నేనైతే మిషన్లో రుబ్బను, చేత్తో రోల్తో రుబ్బుకుంటాను. ఎందుకు? ఎస్టీపీ అంటాం, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. అంటే మీరు హిమాలయాలకు వెళ్ళి పైకి వెళ్తూ ఉంటారనుకోండి, ఆక్సిజన్ డజంట్ స్టిక్ టు యువర్ శ్వాసకోశాల మీద నిలబడదు. అది ఎందుకు? ప్రెషర్ తక్కువైంది అని పైకి పోతూ ఉంటాయి. అంటే ఈ బయోకెమికల్ రియాక్షన్కి ఒక ప్రెషర్ ఉంది. అర్థమవుతుందా? బయోకెమిస్ట్రీ డిపెండ్స్ ఆన్ న్యాచురల్ ప్రిన్సిపల్స్. అంటే ఆ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఒక ప్రెషర్ వేరీ చేస్తే ఇది సరిగ్గా జరగట్లేదు. అదే ఇంకా కిందికి పోయామనుకో సముద్ర గర్భంలోకి, మీ శ్వాసకోశాలే కుదించుకుపోతాయి ఆ ప్రెషర్ ఎక్కువైతే. అంటే ప్రతి బయోకెమికల్
పదార్థానికి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కావాలి. ఒకటి వేరు చేయగలమేమో. సో వేడి చేస్తే ప్రెషర్ తగ్గించకూడదు, ఎక్కించకూడదు. అందుకే వంట చేసేది ఎప్పుడు మట్టి కుండలో చేయండి అని చెప్పారు. మట్టి కుండలో చుట్టూ సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వేడి ఎక్కువైనా కింది పదార్థం కూడా వాతావరణ పీడనం కంటే ఎక్కువ అనుభవించదు అన్నమాట. అదే మీరు స్టీల్ పాత్రలో ఉడకబెడితే కింది ప్రాంతం ఎక్కువ ప్రెషరు, పై ప్రాంతం తక్కువ ప్రెషరు. అందుకే మీరు ఏదైనా వంట చేస్తుంటే ఒక చెంచా తీసుకొని కలిపెడుతూ ఉండండి అని చెప్పారు. ఎందుకు? దట్ ఈస్ ద మినిమం రిక్వైర్మెంట్ సో దట్ ద ప్రెషర్ డస్ నాట్ బిల్డ్ అప్. సో ఈ బాధలంతా ఎందుకు, ఇవంతా ఎందుకని ప్రెషర్ కుక్కర్ తెచ్చి వండుకోవడం మొదలుపెట్టాం. ప్రెషరు ఇంక్రీజ్ చేస్తాము, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాము. ఇంకేం మిగిలింది అక్కడ? ఏమీ లేదు. దెర్ ఈజ్ నో న్యూట్రిషన్ ఆల్సో. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మీరు ఏం చేసినా వంటింట్లో అంతా విజ్ఞానపరంగా చేయండి అని మన పూర్వీకులు చెప్పారు. ఎక్కడైతే ఎవరైతే వంటింట్లో మట్టి కుండలతో వంట చేస్తారో వాడే నిజమైన శాస్త్రీయమైన వంట చేసుకొని తింటున్నారు. బరాబరా అని వలే ఉన్నాం. మేము జొమాటోలో, స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నాము, ఆ మట్టి కుండలో వంట చేసుకోమని చెప్తున్నాము. బట్ దట్ ఈస్ ద వే ఇట్ షుడ్ బి డన్. సో ఈ విషయాలన్నింటినీ చాలా కూలంకుషంగా దీర్ఘంగా ఆలోచించి పరిశోధించి ప్రయోగాలు చేసి మీకు ఈ విషయాలన్నింటినీ అందజేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. నేను ఇక్కడ మిల్లెట్స్ గురించి ప్రచారం చేసేదానికి రాలేదు. మీరు తింటే బాగుపడతారు, తినకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. మీకు ఆసుపత్రులు కావాలా, వంటింటి కావాలా ఆలోచించండి, మీ ఇష్టం. సూర్యకిరణాల నుంచే మనం మొత్తం ఈ భూమండలం నివసిస్తుంది. ఎందుకంటే ఆయన శక్తే పలు విధాలుగా మార్పు జరిగి ఈ జీవచక్రం నడుస్తూ ఉంది. జీవచక్రమే కాదు, ఈఎంఎఫ్, పిఎంఎఫ్, వాటర్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్ అన్నీ ఆ పరమాత్మని, ఆ సూర్యభగవానుని మాయతో జరుగుతున్నాయి ఇవంతాను. ఆ సూర్యుడు ఒక 50 రోజులు లేడంటే మఠాష్. సో అందుకే పొద్దున్న లేచి సూర్య నమస్కారం చేయండి. ఆ సూర్య భగవానుడు పైకి అలా వస్తుంటే ఆ ఫిజిక్స్ ప్రకారము 12 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేడియేషన్స్ ఫ్రీక్వెన్సీస్ కమ్ దట్ మార్నింగ్ సన్. సౌమిత్రి, మైత్రేయ, ఖగాయ, హిరణ్యగర్భాయ, భాను, ఆది, రవి, ఆర్క, భాస్కర. ఇవన్నీ 12 ఫ్రీక్వెన్సీస్. సూర్య నమస్కారం చేసే అలవాటు ఉంటే ఆ శ్లోకం చెబుతూ 12 పోషణలో చేస్తారు. దాన్ని 4 ఘట్టాలుగా విభజించారు. ప్రభోదయం, ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం. అరుణ అంటే ఆ కెంపు, అంటే రెడ్గా ఉంటాడు. అరుణుడు రెడ్గా ఉంటాడు, సారథి. సూర్యుని రథసారథి అరుణుడు. అంటే పురాణాల కథల్లో ఎప్పుడు ఎర్రగా ఉంటాడు వాడు, కోపిష్టి. ఎవరు తెలుసా అరుణుడు? గరుడుని తమ్ముడు. సో ఆ ఎర్ర రంగు ఆ సూర్య భాస్కరుని కలిగినప్పుడు ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. అంటే సూర్యుడు కషాయ రంగులో ఉన్నప్పుడు మనం చూడగలం, తెల్లగా అవుతుంటే చూడలేము. ఆరిజిన్ ఆఫ్ లైట్ మన కళ్ళు చూడలేవు. సో ఆ అరుణుడు ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్, అది ఆర్కా అంటారు దాన్ని. ఆర్కా అంటే ఆఖర్ కలర్ సూర్యకిరణం. ఈ కిరణాల ఫ్రీక్వెన్సీస్ మన దేహంలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్, థైమస్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, టెస్టికల్స్ ఇవన్నీ ఉత్తేజనం చేస్తాయన్నమాట. ఇంక్లూడింగ్ బయలాజికల్ క్లాక్, సర్కేడియన్ క్లాక్ అని ఉంటుంది. ఇవన్నీ హార్మోన్ బేస్డ్ ఫంక్షన్స్. వాటన్నిటికీ ఉత్తేజనము, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆను ఆరెంజ్ కలర్ సూర్యుడు, అక్కడి నుంచి వస్తున్న సూర్యకిరణాలు. అందుకే మన సనాతన ధర్మంలో సూర్య నమస్కారానికి అంత ప్రాముఖ్యం ఉంది. సో పొద్దున్న లేచి మీరు సూర్య నమస్కారం చేయకుండా, అంటే ఆ సూర్యుని చూడకుండా ఉంటే, నేను చెప్పింది ఇదంతా చేసినా మీకు రోగం ఉంటుంది. ఎందుకంటే మీ లోపల బయోకెమికల్ రియాక్షన్స్ని నిర్ణీతంగా సమగ్రంగా నిర్వహించేదానికి కావాల్సిన ఆ హార్మోనుల బ్యాలెన్సు ఆయన మీద ఆధారపడింది.
విటమిన్ డి మీ త్వచం కింద కొలెస్ట్రాల్ని విటమిన్ డిగా మార్చాలంటే ఆ సూర్యకిరణం కావాలి. విటమిన్ డి లేకుండా 108 బయలాజికల్ రియాక్షన్స్ జీరో. సో ఇవన్నీ ముడిపడి ఉన్నాయి సంపూర్ణ ఆరోగ్యానికి. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఇంగ్లాండ్ డాక్టర్స్ వెంట్ టు కెన్యా and found many women in a village having goiter. Goiter is in near the thyroid gland, extra growths, tumors or something like that. It actually is nothing to do with millets. So this doctor went and asked, what do you eat? That lady said their main food is phony millet, but they also eat meat, they also eat drink, smoke, all that things are there. So phony millet is the only millet that this doctor associated and said phony millet. He came back to England and wrote millets are goitrogenous. In fact, we have cured thyroid and goiter with these 5 siridhanya positive millets. And there are many millets, 200 varieties of millets on this planet. We need to explore. There is no research done at all, zero. And the phytic acid is not even 18 times less compared to your tur dal or moong dal or other dals. So the simple way of getting rid of anti-nutrients is soak it, throw the water once, that's more than enough. Okay, so all the questions are unfounded, and there is nothing like not digestible. Once you soak 9 months old baby to 108-year-old man or women can digest very easily. Now there is a misconception. Now I eat morning khichdi of foxtail millet or arikalu kodo millet. I don't feel hungry till evening. That people think it is not digested. It's actually because the glucose is released in slow and steady quantums, so you don't feel like eating. So it is very well digested. And another conception is that these doctors, so-called doctors, have been telling people to eat every 2 hours, every 3 hours, because you are all fed rice, wheat, sugar. Because rice, wheat, sugar dumps everything in a matter of 15 to 20 minutes, and you start looking for food again, though there is a lot of food in your blood in the form of glucose. See, that is the reason why you are getting sick. So who is regulating now? If you eat millets, you don't feel like eating, because glucose is supplied wherever, whenever is necessary. This is the real answer for your, most of the questions are connected to this. So you can easily digest, everyone can digest, every season you can digest. It is the way of cooking method which is gone wrong, because many people now take millets, put it in the cooker and cook, and they think they are eating. So if you correct this and get the information right, all the questions you have asked do not exist. I have been eating for the last 15 to 18 years. I have absolutely no problem. My daughter, my wife, many people are eating. We have healed thousands and thousands of thyroid patients. We have healed thousands and thousands, not thousands, lakhs. Absolutely, because this is a regulation. Hyper means what? Less and more, isn't it? So when you have a regulating body, if you have less, it will give you. If you have more, it will remove. Yeah, it is a balancing act. And that's what is most important characteristic of these grains, and others do not have, including vegetables and all that. They do not have this balancing act. 30 days you can throw away all your tablets. But as you said, it takes time, maybe 6 months or even 2 years. It doesn't matter. According to me, even if it takes 2 years, if you can manage to change, you are a happy man. Till you die, you don't need tablets. Am I right? So that's why in many of my నా ఉపన్యాసాల్లో చెప్తుండే 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో మీ రోగాలన్నీ దూరం అవుతాయి, ఓన్లీ ఇఫ్ యు ఈట్ రైట్. యాక్చువల్లీ సార్ దగ్గర ఇంకో పుస్తకం ఉంది, రైతునేస్తం పాకసిరి అని. మొత్తం వంటలు ఎలా చేయాలి,
ముద్ద ఎలా చేయాలి, రొట్టెలు ఎలా చేయాలి, అన్నం ఎలా వండుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ వీడియోస్ ఆర్ దేర్, పుస్తకం ఉంది. సో వాట్ ఆల్ యాక్చువల్లీ రిక్వైర్డ్ ఈజ్ యువర్ విల్లింగ్నెస్ టు చేంజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.